అందరన్న ఏపీలకు జగనే వస్తాడన్న. ఆయనే సీఎం అవుతాడు. పేదలే బాగా చూసుకుంటాడన్న. కానీ అమ్మఒడి, పెన్షన్ రైతులకి అన్నీ బాగా చూసుకుంటాడు. పిల్లల్ని బాగా అంతా మంచిగా చూసుకుంటాడు మేడం. కానీ అతనే రావాలి సీఎం ఆయనే అవ్వాలి. సీఎం అయితేనే అది మంచిది ఇంకా. ఇంకా ఆటో వాళ్ళకి ఆటో వాళ్ళకి 10,000 సాకల వాళ్ళకి 10,000 అందరికీ ఇచ్చాడు. మంచిగా చూస్తాడు. ఆయన సీఎం మంచి ఆయన అవ్వాలి. మరి ఇంకే అభివృద్ధి లేదు. రాష్ట్రం అప్పుల పాలైపోయింది. నిరుద్యోగం పెరిగింది. ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ ఎలా లేదన్న ఆయన కరెక్ట్ అన్న. ఎందుకంటే ఆయన మంచి పథకాలు ఇస్తాడు కదన్నా. మంచిగా పేదలు బాగా చూసుకుని ముసలోళ్ళు ఇంటికి పెన్షన్ వస్తుంది. అన్నీ వస్తున్నవి. రైతులకి అన్నీ బాగా చూసుకుంటాడన్న. పెద్దల్ని బాగా మంచిగా నమ్మకంగా కొడుకులాగా చూసుకుంటాడన్న. అప్పుల ఆయన పాలైంది రావాలని కోరుకుంటానన్న. అప్పుల పాలైపోయింది కదా! 7,00,000 కోట్లు, 10,00,000 కోట్లు అప్పు చేశాడు కదా! లేదన్న అంత తెలీదన్న మాకు. హ్మ్. హ్మ్. మరి ఆయ ఇప్పుడు ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ అదే కలిసొస్తుంది కదా! అంతా మాకు ఏం లేదన్న. అంత ఐడియా లేదన్న నాకు. హ్మ్. ఆహా! దాని గురించి తెలీదు. అంతే మరి జగన్ ప్రతిసారి వై నాట్ 175 అంటున్నాడు. ఎన్నొస్తాయి మరి? జగన్ గారంటే ఆయన మంచి పథకం మంచిగా చూస్తాడని ఇంకంతేనన్న. ఎక్కడ మీది ఆంధ్రప్రదేశ్‌లో? ఇటునా మీది ఏ ఊరు? మరి ఆంధ్ర ఆంధ్రాలో ఎక్కడ? వైజాగ్. వైజాగ్. మరి ఇప్పుడు వైజాగ్ కావాలి రాజధాని అని జగన్ గారు అంటున్నారు. అమరావతి అని చంద్రబాబు రాజస్థాన్ అంటే నాయుడు అంత మనకంత తెలీదన్న. అంత లేదు. అంత ఐడియా లేదు. దాని గురించి చెప్పాలంటే జగన్ రావాలంటారు మళ్ళీ. జగన్ రావాలని.